అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం లీఫీ వెజిటేబుల్ పలావ్ని రెడీ చేసుకుందామండి. ఆకుకూరలు అంటేనే హెల్త్కి మంచివి కదండి. ఈరోజు మనం 3 ఆకుకూరలను కలిపి పిల్లలు ఇష్టపడే రీతిలో సింపుల్గా బిర్యానీని రెడీ చేసి పెడదామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం తీసుకున్న ఆకుకూరలన్నింటినీ కట్ చేసుకుని క్లీన్ చేసుకుని తీసుకోవాలండి. ఇక్కడ నేను పాలకూర, మెంతికూర, గోంగూర మూడింటిని తీసుకున్నానండి. మీకు నచ్చిన ఏ ఆకుకూరలైనా తీసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్సుల్లోకి సింపుల్గా అయిపోయేలాగా ఈరోజు మనం కుక్కర్లో రెడీ చేసుకుందామండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకోవచ్చండి. బిర్యానీ దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలని వేసుకోవాలి. వేసుకున్న ఆకుకూరలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని వీటిని పూర్తిగా మగ్గేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలండి. మనం ఇందులో మెంతికూరను తీసుకున్నాం కదండి. మెంతికూర ఆయిల్లో ఎంతసేపు మగ్గితే అంత బాగుంటుంది, లేదంటే చేదొస్తుందండి. ఆకుకూరలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకుని టమోటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. టమోటో ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ని కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇందులో టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకుందామండి. వేసుకున్న రైస్ను ఒకసారి బాగా కలుపుకుని 1 నిమిషం పాటు మగ్గించుకుందామండి. రైస్ను 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే మనకు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. రైస్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకున్నానండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టుకుని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి చూస్తే మన బిర్యానీ చూడండి ఎంత బాగుందో. పిల్లల లంచ్ బాక్సుల్లోకి సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.